Hello అండి. నేను డాక్టర్ శ్రవంతి రెడ్డి, డిటెక్టర్ శుభ ఫర్టిలిటీ ఎల్బీ నగర్. సో ద టాపిక్ ఫర్ టుడేస్ డిస్కషన్ ఇస్ డోనర్ స్పర్మ్స్. సో డోనర్ స్పర్మ్స్ ఎవరిలో యూజ్ చేస్తాము, అసలు ఎక్కడి నుంచి, అసలు హౌ విల్ వి గెట్ డోనర్ స్పర్మ్స్, గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియన్ గైడ్ లైన్స్, ఏఆర్టీ గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయని మనం తెలుసుకుందాం. సో బేసికలీ డోనర్ స్పర్మ్స్ అనేది ఎవరికి మనము ఇండికేషన్ అంటే ఎవరికి యూస్ చేస్తామని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో చాలా కామన్గా మన ఈ మధ్య చూస్తున్నామండి జీరో కౌంట్ అని, దాన్ని అజోస్పర్మియా అంటారు. సీమెనాలిసిస్ చేస్తే మీకు జీరో కౌంట్ వచ్చి 2 times రిపీట్ సీమెనాలిసిస్లో కూడా మీకు జీరో కౌంట్ ఉంది అంటే దాన్ని అజోస్పర్మియా అంటారు. సో అజోస్పర్మియా వాళ్ళకి జనరల్గా ఏంటంటే దాంట్లో అబ్స్ట్రక్టివ్ ఉంటుంది, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అని ఉంటుంది. సో మనం అన్నీ అంటే ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా వాళ్ళకి చాలా మటుకు టీజా చేస్తే స్పర్మ్స్ దొరికిపోతాయి. కానీ నాన్ అబ్స్ట్రక్టివ్ కండిషన్స్లో ఏమవుతుంది, టెస్టికులర్ ఫెయిల్యూర్ అవుతుంది. వాళ్ళు మైక్రో ట్రయల్ టీజాలా చేసి స్పర్మ్స్ ఉన్న ఇది వాళ్ళకి దాంట్లో ఎక్సి ద్వారా మనకి ప్రెగ్నెన్సీ తెప్పియచ్చు. బట్ స్టిల్ వాళ్ళు కొన్ని అంటే ఒక 20-30% పేషెంట్స్లో ఏంటి అంటే ఈవెన్ టీజాలో అండ్ మైక్రో టీజే అంటే టెస్టెస్ని ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి అండర్ మైక్రోస్కోప్ స్పర్మ్స్ని చూడడం జరుగుతుందండి. సో దాంట్లో కూడా దొరకని పరిస్థితిలో సో యాజ్ అ లాస్ట్ రిజార్ట్ విల్ టెల్ దెమ్ టు గో ఫర్ డోనర్ స్పర్మ్స్ అండి. అట్లాంటి కండిషన్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ డోనర్ స్పర్మ్స్ అండి. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఏదైనా జెనెటిక్ అంటే హస్బెండ్లో సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అండి, అంటే జెనెటికల్గా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా హెరిడిటరీ డిసార్డర్స్ లైక్ థాలసీమియాస్ రన్ అవుతున్నాయి. సో దే వాంట్ టు చేంజ్ ఆన్ దేర్ ఓన్ పర్సనలీ, అంటే దే డో వాంట్ టు గో ఫర్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్, లేకపోతే కంప్లీట్లీ థాలసీమియా మేజర్ ఉన్న వాళ్ళు అట్లాంటి కండిషన్స్లో దే వాంట్ టు చేంజ్ ద గ్యామెట్ అనమాట. సో అట్లాంటి కండిషన్స్లో డోనర్ స్పర్మ్కి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ సివియర్ ఆలిగోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే less than 5 million, less than 2 million, 1 million అట్లా కౌంట్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం ఐవీఎఫ్ చెప్తాము. బట్ పేషెంట్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి వాళ్ళు దే డోంట్ వాంట్ గో ఫర్ ఐవీఎఫ్, అట్లాంటి వాళ్ళకి మనం డోనర్ శాంపుల్తోని ఐఓఐ కూడా చేయడం జరుగుతుంది. ఇది కొంచెం పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఒక పేషెంట్కి మనం ఐవీఎఫ్ చేసి ఎప్పుడైతే మనం స్పర్మ్ని ఎన్ని కలిపి 24 hours ఫర్టిలైజేషన్ చెక్ చేస్తామో అప్పుడు కంప్లీట్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది, అంటే టోటల్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటారు. అట్లాంటి కండిషన్స్లో జనరల్గా మనం గ్యామెట్ చేంజ్కి ఆప్షన్ ఇస్తాం. అంటే ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది అంటే ఫస్ట్ 24 hours ముందుకు వెళ్ళలేదు అంటే విల్ గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ గ్యామెట్ చేంజ్ అనమాట. ఐదర్ డోనర్ ఎగ్ అన్న డోనర్ స్పర్మ్ అన్న ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఫర్ డోనర్ స్పర్మ్ అండి. సో ఇవన్నీ డోనర్ స్పర్మ్ యొక్క ఇండికేషన్స్ అండి. సో మనం డోనర్ స్పర్మ్స్ ఎక్కడ నుంచి అసలు రిక్రూట్ చేయడం అంటే ఎక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు రీసెంట్ ఏఆర్టీ గైడ్ లైన్స్ మనము జనరల్గా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి తీసుకోవాలండి. సో విచ్ ఆర్ అండర్ గవర్నమెంట్ ఏఆర్టీ బ్యాంక్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ఇవి ఫ్రోజన్ శాంపిల్స్ అండి, వాళ్ళు ఆల్రెడీ ఈ శాంపిల్స్ తీసుకొని వాటిని ప్రాపర్గా టెస్ట్ చేసి, అంటే ఆల్ ద వైరల్ స్క్రీనింగ్, ఒక ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అనేది చేస్తారండి. వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, ఒక క్రైటీరియా ఉందండి డోనర్ బ్యాంకింగ్ కూడా. అంటే ఏదైతే స్పర్మ్ డొనేట్ చేస్తారో వాళ్ళ ఏజ్ అనేది 21 to 55 years లోపలనే ఉండాలి. అండ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఒకటి చూసుకుంటారు, బ్లడ్ గ్రూప్ అండ్ వాళ్ళ ఏజ్, వాళ్ళ కలర్ ఆఫ్ ది స్కిన్, వాళ్ళ హైట్ ఎంత ఉంది, ఇవన్నీ వాళ్ళ వెయిట్ ఇవన్నీ రికార్డ్ చేసుకొని, దాంతోపాటు కలర్ ఆఫ్ ది ఐ, స్కిన్ కలర్ ఇవన్నీ రికార్డ్ చేసి వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అనేది చేస్తారండి. దాంట్లో హెచ్ఐవి, హెచ్బిసిజి, విడిఆర్ఎల్ టెస్ట్లు, హెచ్సివి ఇట్లాంటి టెస్ట్లు చేసి, దాంతోపాటు థాలసీమియా లాంటి టెస్ట్లు, అంటే వాళ్ళకి మన కంట్రీలో చూసే మేజర్ డిసీజ్ థాలసీమియా, హెరిడిటరీ డిజార్డర్ అట్లాంటివన్నీ టెస్ట్ చేస్తారు. ఇంకేమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వాళ్ళ హిస్టరీ తీసుకొని ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసి ఆ స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఏఆర్టీ బ్యాంక్లో. సో మనకి ఆ శాంపిల్ కావాలి అనేది వీళ్ళు కోరిలేట్ అనమాట. ఇప్పుడు మన ఒక కపుల్కి మేల్ పార్ట్నర్కి ఈ శాంపిల్ కావాలి అంటే వాట్ విల్ డూ ఇస్ అట్లీస్ట్ విల్ మ్యాచ్ ద బ్లడ్ గ్రూప్, కపుల్ యొక్క రిక్వైర్మెంట్స్, ఈ స్కిన్ కలర్ కావాలి, ఇంత హైట్ కావాలి అని చూసుకొని దాన్ని బట్టి మనం శాంపిల్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ శాంపిల్స్ అన్ని గుడ్ శాంపిల్స్ ఉంటాయి. అంటే అకార్డింగ్ టు WHO గైడ్ లైన్స్ ప్రకారం ఎంత సీమెన్ అనాలిసిస్లో ఎంత కౌంట్ ఉండాలి, మోటిలిటీ బాగుండాలి, మార్ఫాలజీ బాగుండాలి, అలాంటి స్పర్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే more than 16 million, 42%, more than 42% మోటిలిటీ, more than 4% నార్మల్ ఫార్మ్స్ ఉన్న స్పర్మ్సే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అదే స్పర్మ్స్ మనం బ్యాంక్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ హౌ వి రిక్రూట్ ద స్పర్మ్స్ ఫ్రమ్ ది ఏఆర్టీ బ్యాంక్ అండి. అన్నోన్ డోనర్సే
అకార్డింగ్ టు గైడ్ లైన్స్ మనం అనానిమస్ డోనర్స్, అన్నోన్ డోనర్స్ తీసుకోవడం జరుగుతుందండి. రిలేటివ్స్లో కానీ చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారండి. రిలేటివ్స్లో కానీ లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు డోనర్స్ తీసుకోవచ్చా అంటే అది పాసిబిలిటీ లేదండి. అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వీ హ్యావ్ టు టేక్ అనానిమస్ డోనర్స్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్. దట్ ఈస్ వాట్ ద రూల్ ఇస్ అండి. వీ హ్యావ్ టు అబాయిడ్ బై ద రూల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ అండి. థ్యాంక్ యూ.